పశ్చిమ బెంగాల్లో జూనియర్ డాక్టర్ హత్యపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. అనకాపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపీ సేవలు నిలిపివేసి వైద్య సిబ్బంది నిరసనలు తెలిపారు. అత్యవసర వైద్య సేవలు మినహా మిగిలిన అన్ని సేవలు ఒక రోజు పాటు నిలిపివేస్తున్నట్లు వైద్యులు వెల్లడించారు. ఇటీవల ఎన్నికలలో వైసీపీ పరాజయం పాలై తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చింది. ఆ వెంటనే ఏసీఏ సర్వసభ్య సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ఏసీఏ కార్యవర్గం రాజీనామా చేసింది. దీంతో సెప్టెంబర్ 8న ఏసీఏకు ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు విశాఖలో శుక్రవారం జరిగిన నామినేషన్ల పర్వంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఒక్క పదవికి ఒక్కొక్కరినే నామినేషన్లు దాఖలు చేయడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. అయితే ఫలితాలను అధికారికంగా వచ్చే నెల 8న ప్రకటించనున్నారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా పి వెంకట ప్రసాద్, కార్యదర్శిగా సానా సతీష్, సంయుక్త కార్యదర్శిగా విష్ణుకుమార్ రాజు, ట్రెజరర్గా దండిమూడి శ్రీనివాసులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో విశాఖ కేశినేని చిన్ని అభిమానులు బాణసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. క్రికెట్ అసోసియేషన్ కార్యవర్గ నామినేషన్ నిమిత్తం ఇక్కడికి వచ్చామండి. మేము మా ప్యానెల్ ఇవాళ నామినేషన్ వేస్తుంది 12 గంటల 10 నిమిషాలకి. ప్రెసిడెంట్గా కేశినేని శివనాథ్ గారు, చిన్ని పార్లమెంట్ సభ్యులు విజయవాడ, సెక్రటరీగా నేను సానా సతీష్ బాబు కాకినాడ, వైస్ ప్రెసిడెంట్గా ప్రశాంత్ భీమవరం, జాయింట్ సెక్రటరీగా విష్ణుకుమార్ రాజు విశాఖపట్నం, దండమూడి శ్రీనివాస్ ట్రెజరర్ కృష్ణా జిల్లా విజయవాడ, అలాగే దంటు విష్ణు వైజాగ్ నుంచి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్గా మేము నామినేషన్ వేస్తున్నామండి. సార్ విశాఖ నుంచి విశాఖ నుంచి ఇద్దరు ఉన్నారండి. ఒక జాయింట్ సెక్రటరీగా విష్ణుకుమార్ రాజు గారు, కౌన్సిల్ మెంబర్గా విష్ణు అని చెప్పేసి ఒక క్లబ్ నుంచి చేస్తాం. ప్రజలు చార్టెడ్ అకౌంటెంట్ విజయవాడ నుంచి వస్తుంది. థ్యాంక్ యూ. ప్రస్తుతం ఏ విధంగా ఆలోచనలు ఏం లేవండి, అటువంటి మార్పులు ఆలోచనలు లేవు. ముందు క్రికెట్ మీద ఫోకస్ చేస్తాం, తర్వాత విషయాల తర్వాత మాట్లాడచ్చు. థ్యాంక్ యూ. ముందుగా అందరికీ నమస్కారం. ఏదైతే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల ప్రక్రియ మొదలైంది, ఈరోజు నామినేషన్స్ ఫైల్ చేసే ప్రక్రియ ఈరోజు మొదలుపెట్టడం జరిగింది. అందరూ ప్రెసిడెంట్ గారు, అట్లాగే వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, ట్రెజరర్ గారు, ఇంకా కౌన్సిలరు అందరూ కూడా ఈరోజు నామినేషన్స్ విశాఖపట్నంలో ఈ క్రికెట్ స్టేడియంలో ఎలక్షన్ ఆఫీసర్ గారికి ఇవ్వటం జరిగింది. అట్లాగే దీని ప్రాసెస్ ఇంకా స్క్రూటినీ అన్నీ అయిన తర్వాత 8వ తారీఖు నెక్స్ట్ మంత్ 8ని అఫీషియల్గా ఈ ఎపెక్స్ కౌన్సిల్ని ఎవరైతే మెంబర్స్ కింద సెలెక్ట్ అయ్యారో వారి పేర్లన్నింటినీ కూడా 8వ తారీఖుని డిక్లేర్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు జనరల్ బాడీ ఉంటుంది. రాబో కార్యవర్గము తప్పనిసరిగా క్రికెట్ అభివృద్ధికి ఎంతో పాటుపడి మంచి పేరు ప్రతిష్టలు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి ఉండాలి అనే మంచి సదుద్దేశంతో మేము రావటం జరుగుతుంది. హైదరాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని హబ్సిగూడ చౌరస్తాలో ఇవాళ ఉదయం ప్రమాదం జరిగింది. తార్నాక నుంచి హబ్సిగూడలోని గౌతమ్ మోడల్ స్కూల్కు వెళ్తున్న ఆటో సిగ్నల్ దగ్గర ఆగి ఉంది. ఆ క్రమంలోనే వెనుక నుంచి దూసుకొచ్చిన ఓ లారీ ఆటోను బలంగా ఢీకొట్టడంతో ఆటో ముందుకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆటో పూర్తిగా బస్సు వెనకాల కిందకు చొచ్చుకొని వెళ్లింది. దీంతో ఆటో డ్రైవర్తో పాటు అందులో ఉన్న 10వ తరగతి విద్యార్థిని బస్సు కింద ఇరుక్కొని చిక్కుకొని పోయారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్రేన్ సహాయంతో ఆటోను బస్సు కింద నుంచి తొలగించారు. అమ్మాయితో పాటు ఆటో డ్రైవర్ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
తీవ్ర గాయాలైన విద్యార్థినిని పోలీసులు నాగోల్లోని ప్రైవేట్ హాస్పిటల్కి తరలించగా చికిత్స పొందుతూ అమ్మాయి మృతి చెందింది. ఆటో డ్రైవర్ ఎల్లయ్య పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. విద్యార్థిని గౌతమ్ మోడల్ స్కూల్లో 10వ తరగతి చదువుతున్న సాత్వికగా గుర్తించారు. తార్నాకలోని కిమితి కాలనీకి చెందిన సాత్విక తన ఇంటి నుంచి హబ్సిగూడలోని పాఠశాలకు ఉదయం 8 గంటలకు బయలుదేరి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యమా, ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ప్రమాదం జరిగిందా అనేది విచారిస్తున్నారు. యూరప్ ఖండంలోని మౌంట్ ఎలక్ట్రస్ పర్వతాన్ని హైదరాబాద్ యువకుడు అధిరోహించాడు. బౌరంపేటకు చెందిన పలుకునూరి తులసిరెడ్డి అనే యువకుడు యూరప్ ఖండంలోని ఎత్తైన పర్వతాన్ని ఆగస్టు 15 సందర్భంగా ఎక్కాడు. గత ఏడాది అక్టోబర్లో మౌంట్ కిల్లికి మంచారావు పర్వతారోహి పూర్తి చేశాడు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో హిందూ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. మహదేవపూర్లో ఈ మేరకు బంద్కు పిలుపునిచ్చారు. వ్యాపారస్తులు, విద్యాసంస్థలు, దుకాణదారులు స్వచ్ఛందంగా బంద్ ప్రకటించారు. కోల్కతాలో జరిగిన ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో మైలవరం ప్రభుత్వ ఆసుపత్రిలో నిందితులపై కఠిన చర్యలు చేపట్టాలని కోరుతూ మైలవరంలో భారీ నిరసన ర్యాలీని చేపట్టారు. ఇండియా వైడ్గా మొత్తం భారతదేశం మొత్తం కూడా సర్వీసెస్ అందరూ గవర్నమెంట్ డాక్టర్స్ కానీ మామూలుగా హాస్పిటల్స్, నర్సింగ్ హోమ్స్ కానీ ఈరోజు అందరూ సర్వీసెస్ని ఆపేయాలని అనుకున్నారు. 24 గంటల పాటు 6 నుంచి నెక్స్ట్ డే 6 వరకు కూడా మెయిన్ మాకున్నాయి 4 డిమాండ్స్. ఫస్ట్ ఆమెకి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిగి ఆమెకి న్యాయం జరగాలి. మెయిన్ ఫస్ట్ జరగాల్సింది అది. తర్వాత ఒక సెంట్రల్ యాక్ట్ రావాలి. డాక్టర్స్ అగెనిస్ట్గా డాక్టర్స్ పనిచేసే ప్లేస్ సేఫ్ జోన్గా డిక్లేర్ చేయాలి గవర్నమెంట్. ఇవన్నీ జరగాలి. ఇది జరగనంత వరకు కూడా ఈ పోరాటం అయితే ఆగదు. ఎంతో మంది లైఫ్ దీని మీద ఆధారపడి ఉంటుంది. ఇది కంపల్సరీ, ఇది చాలా సీరియస్ ఇష్యూ అన్నమాట. ఇది ఇప్పటితో పోరాటం అయితే ఆగదు. కంపల్సరీ సెంటర్ ఇంటర్ఫియర్ అయ్యి వెంటనే డిమాండ్స్ ని ఒప్పుకోవాలి, చేయాలి కూడా. పైగా దాన్ని కప్పిపుచ్చడానికి, నేరస్తుల్ని ప్రొటెక్ట్ చేయడానికి, దాన్ని సూసైడ్ కింద కన్వర్ట్ చేయడం అనేది కూడా చాలా బాధాకరమైన విషయం. ఒక లాయర్ని కానీ, ఒక పోలీస్ ఆఫీసర్ని కానీ, ఒక గవర్నమెంట్ అఫీషియల్ని కానీ కనీసం చెయ్యెత్తినా కానీ దాన్ని పైన లీగల్ యాక్షన్ ఉంది. కానీ ఒక డాక్టర్ని, డ్యూటీలో ఉన్న డాక్టర్ని కొట్టినా, తిట్టినా, చంపినా, రేప్ చేసినా ఎటువంటి చట్టాలు లేవు. దాన్ని అరికట్టడానికి ఖచ్చితమైన చట్టాలు అనేవి తీసుకురావాలని ఈ గవర్నమెంట్ పైన మనం ప్రెషర్ అనేది తీసుకొస్తున్నాము.
దానికోసం మీరు కోఆపరేట్ చేస్తున్నందుకు స్టూడెంట్స్ కానీ, ఆశా వర్కర్స్ కానీ, మీడియా మిత్రులు కానీ, మహిళా మండలి వాళ్ళు కానీ అందరికీ నా ధన్యవాదాలు. డాక్టర్ మీద అసాల్ట్ అండ్ మర్డర్ జరిగింది. సో దాని మీద ఈ అంతా చేయడం జరుగుతుంది. సో ఆన్ డ్యూటీ పోలీస్ మీద ఏమన్నా అసాల్ట్స్ ఇలాంటివి జరుగుతుంటే వాటికి సంబంధించిన చట్టాలు అనేవి ఉన్నాయి. మేము కూడా ఈ డిమాండ్స్ ఎందుకు చేస్తున్నామంటే మాకు ఏమైనా బిల్స్ అవన్నీ తీసుకొచ్చి కొత్త లాస్ ఏమైనా ప్రపోజ్ చేస్తారు అనేది ఈ నీట్ జస్టిస్ కోసం చేస్తున్నారు. కోల్కతాలో వైద్యురాలి అత్యాచారం ఘటనపై నిరసనగా ఐఎంఏ పిలుపు మేరకు సత్తుపల్లి ఏరియా ఆసుపత్రిలోని వైద్యులు, సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ప్లకార్డులతో ఆందోళన చేపట్టారు. ఈ ఘటన దారుణమని డాక్టర్ ఎండి సురేష్ నారాయణ అన్నారు. నిందితులను తక్షణమే శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ నెల ఆగస్టు 9వ తారీఖున మన కలకత్తాలోని ఆర్జీ కార్ హాస్పిటల్లో, గవర్నమెంట్ ఆసుపత్రిలో జరిగిన ఇన్సిడెంట్ గురించి డాక్టర్ గారు పల్మనరీ మెడిసిన్ సెకండ్ ఇయర్ చదువుతున్న పీజీ డాక్టర్ గారిపై లైంగికంగా వేధింపు దాడులు జరిగి తనను మర్డర్ చేయడం జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ భారతదేశం మొత్తం ప్రతి రాష్ట్రంలో కూడా ఇలా స్లోగన్స్ ఇవ్వడము, నెక్స్ట్ మన వంతుగా మనం కృషి చేస్తేనే నెక్స్ట్ ఇలాంటి దాడులను అరికట్టడానికి ఉన్నది. దాంతో పాటు ఏంటంటే మెయిన్గా ప్రతి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఈ దాడులను అరికట్టడానికి ప్రత్యేక చర్యలను తీసుకోవాలని కోరుతున్నాము. మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి వర్లైన కానీ, నెక్స్ట్ దేశానికి ప్రధానమంత్రి కానీ స్పెషల్ జీవోస్ తీసుకొచ్చి, స్పెషల్ చట్టాలను తీసుకొచ్చి ఇలా ఎవరైతే ఫ్యూచర్లో ఇంకా దాడులు చేసి ఇట్లా ఏమైన చర్యలు చేస్తారో వాళ్ళందరినీ తొందరగా వాళ్ళని యాక్షన్ తీసుకొని విత్ ఇన్ 10 to 15 days 15 రోజుల్లోపు ఇలాంటి కేసులని తక్షణమే పరిష్కారం జరిగితే నెక్స్ట్ ఇన్ ఫ్యూచర్లో కూడా ఎవరు ఇలాంటి దాడులు చేయకుండా అరికట్టడానికి ఛాన్స్ ఉంటుందని మేమందరం అనుకుంటున్నాం. సిస్టర్స్ కానీ, డాక్టర్స్ కానీ కనీస రూములు కూడా లేవు. చాలా ఇబ్బంది పడుతున్నాము. దానిపై సిబ్బంది ఇచ్చేవాళ్ళు కూడా, పేషెంట్ అటెండర్స్ కూడా సిస్టర్ల మీద ఇష్టం వచ్చినట్టు గొడవలు చేయడం, కొట్టడం, డ్యూటీలో ఉన్న వాళ్ళపై చాలా ఘోరంగా ప్రవర్తిస్తున్నారు. ఎన్నోటిని కరోనా టైంలో కూడా మేము ప్రాణాలను సైతం పెట్టి కుటుంబాలను వదులుకొని మేము సేవలు చేసాం. ఇప్పటికీ మేము అందరికీ సేవలు అందిస్తూనే ఉన్నాం. ఎవరిని ఏది కాదనుకుంటూ చూస్తున్నాం. ఏదో చిన్న మాటలకు వాటికి సిస్టర్ల పైన, డాక్టర్ల పైన గొడవలు, కొట్టడాలు ఇలాంటివి చేస్తే సర్వీస్లో చాలా కష్టమవుతుంది. ఇలాంటి వాళ్ళని సివియర్గా ఖండించాలి. మాకు కూడా జీవో ఉంది. ఉద్యోగం డ్యూటీలో ఉన్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదు. డ్యూటీలో ఉండి కూడా మేము ఇలాంటి ఇబ్బందులు పడడం చాలా కష్టంగా ఉంది. ముఖ్యంగా లేడీస్కి సరైన రూమ్స్ కానీ, వాష్రూమ్స్ కానీ ఇవి కూడా చాలా మంది ఉంది. ఇప్పుడు మనం జరిగిన అక్కడ హత్య కూడా పాపం ఒక లేడీ ట్రీట్ చేసిన స్టూడెంట్ని ఆమెను ఘోరంగా ఇది చేశారు. దానికి ఎవరు ఏ స్పందన తీసుకుంటారో వారిని వెంటనే కోల్కతాలో డ్యూటీలో ఉన్న మహిళా డాక్టర్ ఘటనను నిరసిస్తూ శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లిలో భారీ ర్యాలీ నిర్వహించారు. హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని ఆర్డీటీ హాస్పిటల్ వైద్య సిబ్బంది నిరసన తెలియజేశారు. ఆసుపత్రి ఆవరణ నుంచి బత్తలపల్లి మెయిన్ సర్కిల్ వరకు ర్యాలీతో వెళ్లి నినాదాలు చేశారు. ఇలాంటి ఘటనలు మరలా పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆర్డీటీ డాక్టర్ ప్రవీణ్ కుమార్ అన్నారు. బత్తలపల్లి నందు అవుట్ పేషెంట్ సర్వీసెస్ స్టాప్ చేయడం జరిగింది. ఎందుకంటే కలకత్తా ఆర్జీ కార్ హాస్పిటల్లో ఒక లేడీ డాక్టర్ మీద, డ్యూటీలో ఉన్నటువంటి లేడీ డాక్టర్ మీద అతి కిరాతకంగా రేప్ చేసి మర్డర్ చేయడం జరిగింది. దాన్ని ఆర్డీటీ సంస్థ తీవ్రంగా ఖండిస్తుంది. ఆర్డీటీ సంస్థ స్త్రీల కొరకు నిలబడే సంస్థ, స్త్రీ సాధికారతకు కృషి చేస్తున్నటువంటి సంస్థ. ఒక సంస్థగా మేమందరం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈరోజు ఒక డాక్టర్ గారికి జరగచ్చు, రేపు ఇంకొకరికి జరగచ్చు. సో ఒక స్త్రీకి జరిగిందనే ఆవేదనతో మేమందరం కలిసికట్టుగా మా విధులను బహిష్కరించి నిరసన తెలుపుతున్నాము. ఆ కుటుంబానికి న్యాయం జరగాలని, ఇక మీద ఇటువంటివి నీచమైన సంఘటనలు, సమాజము తలదించుకునే సంఘటనలు జరగకుండా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని, డాక్టర్స్కు సేఫ్టీని కల్పించాలని, ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొని రావాలని
మన స్టూడెంట్ మీద రేప్ జరిగింది. ఇలాంటి సంఘటనలు హాస్పిటల్ను డ్యామేజ్ చేయడం కానీ, డాక్టర్ల మీద దాడి జరగడం కానీ, ఇవన్నీ మేము ఒక సంస్థగా, ఒక హాస్పిటల్గా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇటువంటివి మీద జరగకుండా ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకోవాలని విన్నవిస్తున్నాం. కోల్కతా ఘటనపై నిరసనగా హైదరాబాద్ కొత్తపేట ఓజోన్ హాస్పిటల్ డాక్టర్స్ ఆందోళన చేపట్టారు. నల్ల బెలూన్లతో నిరసన తెలియజేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. దారుణంగా జరిగిన యాక్ట్ ని మేమందరము ఖండిస్తున్నాము. ఒక మెడికల్ డాక్టర్ మీద హూ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు ద సొసైటీ, అందరినీ చూసుకునే మెడికల్ డాక్టర్ మీద ఇలా జరుగుతుంది అని అంటే అసలు ఊహించే విధంగా ఇంత బ్రూటల్ గా ఈ యాక్ట్ జరిగింది. వి ఆల్ కండెమ్ దిస్ అండ్ వి డిమాండ్ జస్టిస్. ఇట్లాంటి యాక్ట్ ఇంకోటి జరగకపోవడానికి ఐ థింక్ జస్టిస్ మనము ఇప్పటి వరకు ఏవి శిక్షలు అట్లాంటివి లేవు. అలాంటి శిక్ష అమలించాలని మేమందరము కోరుతున్నాము. ఇంకొకరికి ఇలాంటి థాట్ రాకపోవడానికి కూడా మేమందరము అలాంటి విధమైన జస్టిస్ సీక్ చేస్తున్నాము. సో we strongly condemn this. Ozone Hospitals strongly condemns this and we demand justice. Ozone Hospitals West Bengal Chief Minister కూడా రాసింది సజెషన్స్ ఇస్తూ దట్ ఇట్లాంటి యాక్ట్ ఇంకోసారి జరగడానికి వీలు లేదు, దానికి స్టెప్స్ ఎలాంటివి తీసుకోవాలో కూడా ఓజోన్ హాస్పిటల్స్ రికమెండ్ చేసింది. ఆ శిక్ష ఇప్పటి వరకు ఏ జస్టిస్ సిస్టమ్ లో లేని శిక్ష తీసుకురావాలి. అండ్ ఆ శిక్ష పడ్డాక ఇంకొకరికి ఇట్లాంటి థాట్ రావడానికి కూడా అవకాశం లేకుండా చేయాలి. సో మేమందరం వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ గారికి రాసాము. ఐ థింక్ దిస్ షుడ్ బి టేకెన్ సీరియస్లీ అండ్ వి ఆల్ సీక్ జస్టిస్. వి వాంట్. పుట్టపర్తిలో తెల్లవారుజామున ఎడతెరిపి లేని భారీ వర్షంతో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో పలుచోట్ల వాహనాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పుట్టపర్తిలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. వరద నీరు కారణంగా చెత్త చెరువు నుంచి ధర్మవరం వైపు వెళ్లే రహదారిలో రాకపోకలు స్తంభించాయి. దీంతో అటుగా వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కేటీఆర్ మహిళలపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మహిళా సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. కాంగ్రెస్ ఆధ్వర్యంలో మెదక్ జిల్లా నిజాంపేటలో కేటీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఆయన వెంటనే క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకులు అందరూ కలిసి కూడా మండలంలోని కాంగ్రెస్ నాయకులు అందరూ కలిసి కూడా నిన్న వైరాలో ప్రకటించినటువంటి 2 లక్షల రుణమాఫీ గురించి గౌరవ ముఖ్యమంత్రి గారు 2 లక్షల రుణమాఫీ దఫాదఫాలుగా 1,00,000, 1,50,000, 2 లక్షల రుణమాఫీ ఈరోజు 15 ఆగస్టు రోజు చేస్తామని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే మా ఎమ్మెల్యే గారి రోహిత్ గారి ఆదేశానుసారం నిజాంపేట మండలం మెదక్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో నిజాంపేట మండలంలో రేవంత్ రెడ్డి గారికి, అలాగే బట్టి విక్రమార్క గారికి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి అయినటువంటి కొండ సురేఖ గారికి, అలాగే జిల్లా మంత్రి అయినటువంటి దామోదర్ రాజనరసింహ గారికి అందరికీ కూడా మేము కృతజ్ఞతలు నిజాంపేట మండలం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఈరోజు నిజాంపేట మండలంలో పాలాభిషేకం చేయడం జరిగింది. అదేవిధంగా దీని తదనంతరము ఏదైతే ఒక క్యాబినెట్ హోదాలో ఉండి గౌరవ మంత్రిగా పదవి అనుభవించినటువంటి కేటీఆర్ గారు ఏదో ఉచిత ప్రయాణంలో మహిళలు కొందరు చేసినటువంటి అసభ్యమైన మాటలు మాట్లాడినరు. మహిళలు కూడా ఇప్పుడు వంకాయలు అమ్మినరు, బీరకాయలు అమ్మినరు, అలాగే పనులు తోముకుంటున్నారు. వాళ్ళ దినచర్యలే కాకుండా రికార్డింగ్ డ్యాన్సులు పెట్టి కూడా మహిళలు రికార్డింగ్ డ్యాన్సులు చేసుకోవచ్చనే మాట ఆయన ఏదైతే దాన్ని మాట్లాడిండో దాన్ని నిజంగా ఆయనకు చిత్తశుద్ధి ఉంటే ప్రజల పట్ల, మహిళల పట్ల నువ్వు ఆ మాటను వెనక్కి తీసుకొని ఆడ మహిళలకు అందరికీ కూడా, తెలంగాణ మహిళలందరికీ కూడా క్షమాపణ చెప్పవలసిందిగా మేము నిజాంపేట మండల తరఫు నుంచి కోరుతున్నాము. కేటీఆర్ గారు, మీరు ఎప్పుడైతే ప్రజలను, మహిళలను అవమానించిరో మీ పతనం కూడా ప్రారంభమైంది.
ఈ ప్రారంభమైన దాన్ని కూడా కొంచెం ఉన్నది, దాన్ని కూడా మీరు పోగొట్టుకున్నారు. మహిళల పట్ల ఆ మాటలు అనుచిత వ్యాఖ్యలు చేసి అందు గురించి నిజాంపేట మండల తరఫు నుంచి మేమందరము హెచ్చరిస్తున్నాము. ఇకనైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. కాంగ్రెస్ పార్టీ అనేది 100 సంవత్సరాలు. కోల్కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో అత్యాచారం, హత్య ఘటన తర్వాత వైద్యులు నిరసనలు కొనసాగుతున్నాయి. బుధవారం అర్ధరాత్రి ఒక గుంపు బలవంతంగా ఆసుపత్రి ఆవరణలోకి ప్రవేశించి విధ్వంసం సృష్టించింది. వారు ఆసుపత్రి వెలుపల పార్క్ చేసిన వాహనాలను ధ్వంసం చేశారు. ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డులను ధ్వంసం చేశారు. డాక్టర్ను అత్యాచారం చేసి హత్య చేసిన గదిలోకి కూడా ప్రవేశించడానికి ప్రయత్నించారు. ఈ కేసులో సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా 19 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. గురువారం నిందితులందరినీ కోర్టులో హాజరు ఆగస్టు 22 వరకు పోలీస్ కస్టడీకి పంపారు. ఈ విషయానికి నిరసనగా నేడు దేశవ్యాప్తంగా ఓపీడీలు బంద్ చేయనున్నారు. ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లోని 18 డిపార్ట్మెంట్లను గుంపు ధ్వంసం చేసిందని, వీటన్నింటినీ సరిచేయడానికి కొన్ని వారాలు పట్టొచ్చని సీనియర్ ఆరోగ్య శాఖ అధికారి తెలిపారు. బుధవారం అర్ధరాత్రి అత్యవసర గది, సిబ్బంది గదులు, మందుల దుకాణాన్ని ధ్వంసం చేశారని, సీసీ కెమెరాలను కూడా ధ్వంసం చేశారని అధికారి తెలిపారు. ఆర్జీ మెడికల్ కాలేజీలో జరిగిన విధ్వంసం గురించి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. ఆర్జీకర్లో నష్టం కలిగించిన వ్యక్తులు ఆర్జీకర్ విద్యార్థి ఉద్యమంతో సంబంధం లేదని తెలిపారు. వారు బయటి వ్యక్తులని స్పష్టం చేశారు. వీలైనన్ని ఎక్కువ వీడియోలు అందులో వారు జాతీయ జెండాలతో వచ్చారని చెప్పారు. వారు బీజేపీ వ్యక్తులని తెలిపారు. విధ్వంసం సమయంలో ప్రజలు తెలుపు, ఎరుపు జెండాలను పట్టుకున్నారని అన్నారు. ఈ వ్యక్తులు పోలీసుల బారికేడ్లను బద్దలు కొట్టి వారిపై కూడా దాడి చేశారన్నారు. ఇప్పుడు కేసు తమ చేతుల్లో లేదన్నారు. సిబిఐ చేతిలో ఉందని, అది తేలే వరకు చూడాలన్నారు. మహిళలు ఉచిత ప్రయాణ పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సులో వ్యవహరిస్తున్న తీరును వ్యాఖ్యానించారు. ఆర్టీసీ బస్సులో మహిళలు బ్రేక్ డాన్సులు, రికార్డింగ్లు, డాన్సులు చేసుకోవచ్చు అంటూ మహిళల పట్ల మాట్లాడడంపై మహిళా సంఘాలు వాపోతున్నాయి. ఈ వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్సులో బ్రేక్ డాన్సులు, రికార్డింగ్ డాన్సులు వేయించే సంస్కృతి మీకుందేమోనంటూ ఫైర్ అయ్యారు. కేటీఆర్ వెంటనే క్షమాపణలు చెప్పాలంటూ మంత్రి డిమాండ్ చేశారు. 2.5 లక్షల తులాల బంగారం బాకీ ఉన్నాడు ఆడపిల్లలకు. 2.5 లక్షల పెళ్లిలు అయినాయి. కాబట్టి ఆడపిల్లలకు కూడా అర్థమైంది, బంగారం రాదు, ఇక బస్సు, ఇక ఆ బస్సు అందం చెప్పరాదు. నేను మా సీతక్క చెప్తాను, బస్సులో అల్లవెళ్ళిపోయారు తప్పని మేము ఎక్కడన్నాం అక్క, మేము అనలే. కాబట్టి దానికోసమే బస్సు పెట్టిరని మాకు తెలియక మేము మామూలుగా నడిపినాం. మీరు మాకేదో తెలియకపాయ పాపం, మీరు అప్పుడే చెప్తే బాగుండు. బస్సుల కుట్లు అల్లికెళ్ళితే మీ తప్పని మేమెందుకంటాం అక్క. ఎక్కువ పెట్టు బస్సులు, తన్నుకుంటాను మంచిగా లేదు, పెట్టు మనిషికో బస్సు పెట్టు, మేమెందుకు అందంటాం. మనిషికో బస్సు పెట్టు మంచిగా, అంత కుటుంబం పోయి మంచిగా కుట్లు, అల్లికలు, అవసరమైతే బ్రేక్ డ్యాన్సులు, రికార్డింగ్ ఏం చెప్తారో చేయండి, మేమెందుకు అందంటాం. ఏమంటారు చేయండి. కానీ ఇట్లా ఈ రకంగా బస్సులలో కొట్టుకునే పరిస్థితి ఎప్పుడైనా ఉన్నారా? కేసీఆర్ ఉన్నప్పుడు సీట్ల కోసం కొట్టుకున్నాడు, సిగలు పట్టుకున్నాడు, గుద్దుకున్నాడు, ఎన్నెన్ని చూస్తున్నాం కొత్త బస్సు అన్నారు. ఇవాళ బస్సు పరిస్థితి ఎట్లుందో మీరే చూస్తున్నాం. ఆఖరికి ఆర్టీసీ కార్మికులు, డ్రైవర్లు, కండక్టర్లు వాళ్ళని ఎత్తిపట్టుకునే పరిస్థితి వచ్చింది. ఇక్కడ వాళ్ళ సీట్లకి వెళ్ళి నువ్వు కూడా కూర్చుంటారు. ఇవాళ ఈ పరిస్థితి బస్సు. అట్లా మహిళలకు కూడా ఇలా వ్యవహారం అర్థమైంది అని అడిగినాం. దానికి ఆయన బ్రేక్ డాన్స్ కూడా చేసుకోండి కుటుంబాలు అంటే, నీకు ఆడవాళ్ళంటే ఇవాళ ఒక గౌరవం లేదు. మేము ఇచ్చేటువంటి పథకాల మీద ఒక కక్కుర్తితోటి ఆడవాళ్ళని అత్యంత కించపరిచే విధంగా బ్రేక్ డాన్సర్లుగా కుటుంబాలు వచ్చి బ్రేక్ డాన్సులు చేసుకోండి అంటే, మీ బుర్రంతా కూడా గత 10 సంవత్సరాలు మరి హైదరాబాదులలో క్లబ్బులు, పబ్బులు, బ్రేక్ డాన్సులు ఇలాంటి ఎంకరేజ్ చేసిన చరిత్ర మీది. కానీ నేను మహిళల్ని గౌరవించే వ్యక్తులుగా నేను కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, మా సీఎం గారు కానీ, మహిళలకు ఏ అవకాశం ఇచ్చినా వాళ్ళు ఆర్థికంగా ఎదగాలని, వాళ్ళు శ్రమ కోరుకునే వాళ్ళు, శ్రమ చేసే శ్రమజీవులు ఆడవాళ్ళు. కాబట్టి వాళ్ళకున్న టైం తక్కువలో వాళ్ళకుండేటువంటి టైంలో ఏదున్నా కూడా టైం వేస్ట్ చేసుకోకుండా చేసుకుంటారు అని మాట్లాడినాం. అలా తప్పేముంది? ఇవాళ మీరే అంటుర్రు కొట్టుకుంటారు,
ఇట్లా అవుతుంది. ఖాళీగా ఉన్నప్పుడు సీటు ఖాళీగా ఉన్నప్పుడు ఇంటికి పోయే క్రమంలో సరే వాళ్ళ ఇంటికాడ పోయి చేసుకునే పనులు బస్సులో కూర్చొని చేసుకుంటున్నారు, ఇతరికి డిస్టర్బెన్స్ కాకుండా. దాన్ని మాట్లాడితే మీరు బ్రేక్ డాన్సులతోటి ఆడవాళ్ళని పోల్చడం అంటే ఇంతకంటే దుర్మార్గం ఏమైనా ఉందా? ఒక్కసారి మహిళలు ఆలోచించాలి, మహిళా లోకం ఆలోచించాలి. ఏం మాట్లాడుతున్నారు కేటీఆర్? వాళ్ళ పార్టీ ఉచిత బస్సు ప్రయాణం అంటే మీకు నచ్చదు, గృహజ్యోతి పథకం ద్వారా పేదవాళ్లకు మరి 200 యూనిట్ల కరెంట్ ఇస్తే నచ్చదు, గ్యాస్ సిలిండర్ 500కి ఇస్తే నచ్చదు, పేదోళ్లకు లబ్ధి చేసి ఏ పథకాలు నచ్చవు మీకు. గుట్టలకు పుట్టలకు 100,000 ఎకరాల ఫామ్ హౌజ్లకు 1,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని కట్టబెడితే మాత్రం రైతు బంధు పేరుతోటో ఇంకో పేరుతోటో కట్టబెడితే మీకు నచ్చింది. మహిళలకు ఉచిత బస్సు పయనం పెట్టిన కానుంచి ఎంత కక్కుర్తి పడుతున్నారు, ఎంత దుర్మార్గంగా ఈరోజు బ్రేక్ డాన్సులు చేసుకోండి అనే మాట నీకు ఏ రకంగా వచ్చిందని నేను అడుగుతా ఉన్నా. నేను వాళ్ళ బస్సు ప్రయాణంలో వాళ్ళు కూర్చున్న సీట్లలో గంటల తరబడి ప్రయాణంలో మరి ఖాళీ కూర్చోకుండా వాళ్ళకు చేతనైన పని. ఏబీ బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ 4 Sides TV.